వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 10th జనవరి 2026. ఏంటి ఈరోజు డైరీ? ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఫుల్ చలి, సాయంత్రం నుంచి నైట్ కూడా ఫుల్ చలి. ఏమవుతుందో అర్థం కావట్లేదు అసలు. సూర్యుడు కనిపించట్లేదు, ఎక్కడో కనుమరుగైపోయాడు. పొద్దు నుంచి వెతుకుతూనే ఉన్నాను, సూర్యుడు సూర్యుడు అని చెప్పేసి. అసలు అట్లా లేచిందే నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా అమ్మ చేసిన దోశలు తినేసి, అలాగే ఆమె తిట్టిన తిట్లు కూడా తినేసి ప్రశాంతంగా కూర్చున్నా. ఆఫ్టర్నూన్ అయింది, మా డాడీ వచ్చాడు ఈరోజు. వచ్చేటప్పుడు నా కోసం ఫిష్ బిర్యానీ తీసుకొచ్చారు అండ్ చికెన్ కర్రీ కూడా. సో తినేసి మూవీ డౌన్లోడ్ చేసి చూసాను అనమాట. బాగుంది మూవీ. అంటే ఇలా ఫ్లోలో వెళ్ళిపోయింది, వన్ టైం వాచబుల్, బాగుంది, పర్లేదు. చూస్తూనే సాయంత్రం అయిపోయింది. బ్లాంకెట్ నుంచి అసలు బయటికి రాలేదు నేనైతే. మీరే చూడండి, కరెక్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఉండేది అసలు. ఇంత చాలా ఉండేది కాదు, ఇప్పుడే ఉంది. అండ్ ఈరోజు మెయిన్గా మాట్లాడాల్సిన విషయం ఏంటిదంటే సంక్రాంతి. సంక్రాంతి పండుగ అంటే ముందు ఎలా ఉండేది? మన తాతయ్య నాయనమ్మ ఉన్నప్పుడు అత్తయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, మన ఫ్యామిలీ అందరు అక్కడికి వచ్చేవారు. కలిసి పండగ సెలబ్రేట్ చేసేవాళ్ళు, పిండి వంటలు చేసేవాళ్ళు, చక్కగా కజిన్స్ సిబ్లింగ్స్తో బాగా ఆడుకునేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ వారి ఇంటికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అయింది పరిస్థితి? పండగకి వారు రావట్లేరు. పండగ నెక్స్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళాలని ఇక్కడ, పండగకి నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళాలని అక్కడ. సంపాదించడంలో బిజీ అయిపోయారు. ఒకరోజు మిస్ అయిపోతే వాళ్ళ సంపాదన పోతుంది, ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి లేదు. సంపాదనే ముఖ్యం. అలా మారిపోయింది. అత్తయ్య వాళ్ళు ఫోన్ చేసిన, అత్తయ్య వాళ్ళు మా ఇంటికి రమ్మని చెప్పేసి, ఇన్ని వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటున్నాం, వాళ్ళేమో మా ఇంటికి రమ్మని. ఎవరైనా సరే వాళ్ళ స్వార్థమే చూస్తున్నారు, మా ఇంటికి రావచ్చు కదా, మా ఇంటికి రావచ్చు కదా. అంతేగాని ముగ్గురు కలిసి ఒక దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆలోచన మాత్రం అవి ఉండొచ్చు, కానీ దాన్ని అప్లై చేయలేకపోతున్నారు అనమాట. అండ్ ఈరోజు మా నాన్నమ్మ గురించి మాట్లాడాలి. మా నాన్నమ్మ ఫోన్ చేసి పండగకి ఇక్కడ రమ్మంటే, లేదు నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పింది. అత్తయ్యతో మాట్లాడుతుంటేనేమో నేను నా కొడుకు ఇంటికి వెళ్తా అని చెప్తుందంట. చూడండి నాయనమ్మలు ఎంత మ్యానిపులేటివ్ ఉన్నారో. ఇక్కడో మాట చెప్తుంది, అసలు ఏం చేద్దాం అనుకుంటుంది. అందరూ ఒక దగ్గర రావాలని ప్లాన్ చేస్తుంది అనమాట. దీస్ గ్రానీస్ ఆర్ వెరీ డేంజరస్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. కానీ ఎంత చేసినా ఫ్యామిలీ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనే చిన్న ఆశ మాత్రమే తనతో, దానికి మించి ఇంకేం లేదు. నన్ను ఏంటిదంటే తాతయ్య ఉంటే అన్నీ బాగుంటాయి. కానీ లైఫ్ అంటే ఇంతే కదా, ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది. ఏం చేయలేం, చూడాలి ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా అవుతాయో. అండ్ అంతే, దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ, బై బై, గుడ్ నైట్. అండ్ రేవంత్ లాస్ట్ ఇయర్.